విజయ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. వికారాబాద్ జిల్లా యాలాల మండల పరిధిలోని 9 మంది వ్యక్తులు కోడిపందాలు ఆట కొనసాగిస్తుండగా ఎస్ఐ అరవింద్ కుమార్ ఆధ్వర్యంలో దాడులు చేసి వారిని పట్టుకున్నారు. 2 కోళ్లు 22 కత్తులు ట్రాన్స్పోర్ట్ పోలీసులు స్వాధీనం చేసుకుని యాలాల పోలీస్ స్టేషన్ కు తరలించారు. యాలాల ఎస్ఐ అరవింద్ కుమార్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. 16,320 రూపాయల నగదు లభించినట్లు తెలిపారు. కోడిపందాల ఆట ఆంధ్రకే పరిమితం అనుకుంటే ఇప్పుడు తెలంగాణ కూడా చాప కింద నీరులాగా తాకింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు 9 మంది ఆటగాళ్లను అదుపులోకి తీసుకున్నారు. అందరికీ నమస్కారం. మొదటిగా అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు కాకినాడ పరివాహక ప్రాంతంలో 9 మంది వ్యక్తులు తాండూరుకు చెందిన వ్యక్తులు వాళ్ళందరూ. దాంట్లో 4 ముగ్గురు చెందిన వాసులు, ఇంకొక 5 సాయిబులకు చెందిన వ్యక్తులుగా ఉన్నారు. వీరందరూ కలిసి ప్రభుత్వం నిషేధించినటువంటి జూదం సంక్రాంతి సందర్భంగా ఆడేటటువంటి కోళ్ళ పందాలను నిర్వహిస్తూ ఉన్నారు. వచ్చిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్సు మరియు యాలాల పోలీసు వారు రైడ్ చేయగా 9 మందిని పట్టుకోవడం జరిగింది. ఇట్టి రైడ్లో 16,320 రూపాయలు 2 పందెం కోళ్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ విషయంలో కేసు నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ చేసుకుని తర్వాత ఇన్వెస్టిగేషన్ నిర్వహించవచ్చు.